మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డైరెక్టర్ శంకర్ను పరామర్శించిన కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్. ఖానాపూర్లో సీఎం కప్ మండల టాపర్స్ క్రీడా పోటీలు. ఢిల్లీ పార్లమెంటు మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీల ధర్నా. శాలిహుండం వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తుల రద్దీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ముందుకు సాగుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన దక్షిణ భారతానికి 3 హైస్పీడ్ రైళ్లు గతంతో పోలిస్తే ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని తెలిపారు. బీజేపీ హయాంలో దేశం ఊహం కాదని, అభివృద్ధి సాధిస్తుంటే కుటుంబ పాలన రాజకీయాలు చేస్తున్న నేతలు విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సార్ ఎట్లా కనబడి గారు మమ్మల్ని ఓకేనా? ప్రచారంలో ఫోటోలు రన్నింగ్ లోనే తీసుకోవాలి. గ్రూప్ ఎమ్మెల్యే సాబ్ ఎట్లా కనబడు, మా చైర్మన్ ఎమ్మెల్యే కనబడుతుంది. ఈ బస్ అన్నా భాస్కర్ అన్నా భాస్కర్ అన్నా తిరుగుడు పక్కదారి పట్టామని చెప్తుంది. ఎమ్మెల్యే సాబ్ కనబడాడు, మా చైర్మన్ అమ్మ కనబడేటోళ్ళు ఫోటో ఓకేనా? జై ऊपर मलाई 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 डाल के दो.
జై బీజేపీ. కొద్దిగా సైడ్ కనబడక వాళ్ళ దాంట్లో వాళ్ళకి పేపర్లో ఎవరి పేరు పెద్దగా రావాలని పేపర్లో 4 లైన్ల వార్త కోసం నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. రైల్వేలు తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, ఏ పథకం కింద తీసుకున్నా గత బడ్జెట్ కంటే ఈ సంవత్సరం భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి బడ్జెట్ని పెంచి ఇవ్వడం జరిగింది. దానికి ఏమైనా చూస్తాం కానీ ఇది పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీని తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని విమర్శించాలని ప్రయత్నం చేస్తే అది మీకే నష్టం తప్ప ఇంకొకటి లేదు. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి కొడవటంచ ఆలయంలో నిర్మాణ పనులు, హెలిప్యాడ్ మరియు రోడ్డు ఏర్పాట్లను తనిఖీ చేశారు. అలాగే మంజూర్ నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి భద్రతా చర్యలు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. అవుట్ సైడ్ పార్క్ చేస్తున్నాం. హెలిప్యాడ్ డయాస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. స్టేజ్ చేసే ప్లస్ ఎంటీ పోల్స్ ఏవైతున్నాయి క్లోజ్ టు లైక్ 9-10 పోల్స్ ఉన్నాయి. సో this is the best. This is the only option available. There is no other option. Yes. అట్లుందా వెళ్ళొచ్చా? టోటల్గా 12,15 లక్షల రూపాయలు ఇక్కడే పెట్టాము. అమౌంట్ వేసి ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్ చేద్దాం. అయితే సార్ బెటర్ కదా. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్ రోడ్ ఎన్ని పోల్స్ చేయాలి? సుల్తానాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకుల మున్సిపల్ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని సుల్తానాబాద్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర పార్టీ హైదరాబాద్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ, ఇక్కడ ఉన్నటువంటి టౌన్ కమిటీ, మండల కమిటీ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అందరూ కలిసి అందరి అభిప్రాయాలు సేకరించి సర్వేలు కూడా చేపించి అందరి ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత అభ్యర్థులకు ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ అవకాశాలు రావాలి. కానీ పోటీ చేయాల్సింది మాత్రం, బీఫామ్ ఇవ్వాల్సింది మాత్రం ఒక్కరికే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఆశాబహులకి ఈసారి అవకాశం దక్కకపోతే డెఫినెట్గా ఇంకో రకంగా, అంటే పార్టీ పోస్టుల్లో కానీ లేదంటే ఇంకేదైనా ఎన్నిక, నెక్స్ట్ ఎంపీటీసీ వస్తున్నాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, ఇంకో రకంగా ఎక్కడో ఒక చోట తప్పకుండా వాళ్ళకి ఇంకో అవకాశం పార్టీ ఇస్తుందని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఇక్కడ పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా అభ్యర్థించింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? నా కాడ పైసలు లేవు, నన్ను పోసి పోగులేసిన రూపాయి రావు, నేను శిప్ప పట్టుకొని అడక తింటాను,
నన్ను ఎవడన్నా చూస్తే బ్యాంక్ వాడు కూడా చెప్పులు కూడా ఎక్కకపోతాడని చెప్పి నాకు ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. నేను బిచ్చగానే ఆయన చెప్తుండు. మరి అలా బిచ్చాలు అనుకునే వాళ్ళ దగ్గర పైసలు ఏముంటాయి? వాళ్ళు ఏమైనా సుల్తానాబాద్కి ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు పైసలు? చెప్పుంటే ప్రజలకి. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే నేను బిచ్చబడుకుంటానా, నన్ను కోసి పోగులేస్తే కూడా నా కాడికి వెళ్ళి రూపాయి వెళ్ళది, జీతాలు ఇవ్వలేను, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేను, అభివృద్ధికి డబ్బు కేటాయించలేను అని చెప్తుంటే రేపు పొద్దున ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తుంది పైసలు? ఇవాళ సుల్తానాబాద్ అభివృద్ధి జరగాలి అంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే ఈ రోజు వరకు ఉపయోగపడ్డాయి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ సుల్తానాబాద్ కి కేంద్రం డబ్బులు ఇక్కడ ఉన్నటువంటివి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఖర్చు కావాలి. రాష్ట్రం డబ్బుల కోసం కూడా డిమాండ్ చేయాలి అంటే ప్రతి వార్డు నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే అది సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మా విజ్ఞప్తి, ఈ సుల్తానాబాద్ లో అభివృద్ధి జరుగుతుంది అనంటే వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటట్టువే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే డెఫినెట్ గా ఆ పైసలు న్యాయబద్ధంగా ఇక్కడ ఉపయోగంలోకి వస్తాయి. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రం వాటా కూడా ఈ సుల్తానాబాద్ కు తీసుకురావాలి అంటే బీజేపీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. మరొకటి కూడా, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దిక్కుల పేర్లు మారుస్తున్నాం, చిన్నంగా ఉండేటువంటి పేర్లు పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ మేయర్ అభ్యర్థి కనుక సుల్తానాబాద్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఈ సుల్తాన్లు నవాబుల పేర్లు తీసి సుల్తానాబాద్ కి కూడా సుల్తానాబాద్ చరిత్రను సంస్కృతిని తీసుకొచ్చేటటువంటి కొత్త పేరు పెడతామని చెప్పి కూడా ఇవాళ సుల్తానాబాద్ ప్రజలకి మేము మాటిస్తున్నాము. చుక్కలదేవపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నేతృత్వంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గడప గడప ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్పీ గెలిస్తే పారదర్శకంగా పట్టణ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుర్తుకు మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ సైనిక్ స్కూల్లో సీఎం కప్ క్రీడల్లో భాగంగా మండల టాపర్స్ ఆటల పోటీలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎండీఓ వనపర్తి అద్వైత క్రీడలతో పాటు చదువులోనూ రాణించి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డైరెక్ట్ మీరు అటు వెళ్ళిపోయారు. సన్నగా మీకు అడ్వాంటేజ్ ఒక్కటే ఇంచు చెప్పుడు ఏం కత్తి మోటార్
మేడం మేడం నరేష్ నరేష్ దాన్ని ఏమంటారు డైరెక్టర్ శంకర్ను పరామర్శించిన కేటీఆర్. ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయ్ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమానికి జేబోలో తెలంగాణ సినిమా ద్వారా గద్దరన్న పాటతో తెలంగాణ అంతటా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన శంకరన్నకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ దశలో ఆయన కుటుంబానికి పార్టీ పూర్తిగా తోడుగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే దశకర్మ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. గద్దరన్న పాట ఆ సినిమాలో వచ్చిన టైమింగ్, ఆ టైంలో ఉద్యమం ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా సార్ తెలంగాణ వాళ్ళని చాలా బలంగా ఉన్నారు. మాకు అప్పటికే దోస్తు, బట్ ఈ సినిమాలు చేయడంతో అప్పుడు ఊపు వచ్చింది బాగా. అందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట. ఎన్ఆర్ఐలు అమెరికాలో అక్కడ ఇక్కడ కారులో పెట్టుకుని ఆ పాట ఊగిపోతా ఉంటాడు. గద్దరన్న పాట ఆ సినిమాలో వచ్చిన టైమింగ్, ఆ టైంలో ఉద్యమం ఉన్న పరిస్థితి ఇప్పుడు కూడా సార్ తెలంగాణ వాళ్ళని చాలా బలంగా ఉన్నారు. పదవి కోసం కన్న కూతుర్ని హత్య చేసిన తండ్రి. అధికార దాహం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందని ఈ ఘటన నిరూపించింది. మహారాష్ట్రలోని కేరూర్కు చెందిన పాండురంగ అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాడు. అయితే 3 పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు కావడంతో అడ్డంకిగా భావించిన తన పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడ్డపల్లి వద్ద నిజాం సాగర్ కెనాల్లోకి తోసి చంపేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 9వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని చేర్చడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పీ క్యాంప్ దగ్గర D46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా అంటే చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్ కి వెళ్లడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఏదో చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్ లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే బుకేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది,
ఈ అమ్మాయి ఫలానా కెరూరు గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురంగ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అది పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్ లో తన పెద్ద కూతురైన ప్రాచీని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ తుప్పదండానికి అమ్మం వెళ్లే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇంకోళ్ళు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. మొత్తం ఆపరేషన్ ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ సిఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదటి టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కఠినాలు ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. సార్ ఇంకొక పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి కలకలం రేపింది. టీడీపీ శ్రేణులుగా భావిస్తున్న ఆందోళనకారులు రాళ్లతో పాటు పెట్రోల్ బాంబులు విసిరి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తుంది. ఇబ్రహీంపట్నంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షస్థానంలో పొందిన చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని విజయవాడ నుంచి నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు తప్పైందని చెప్పకపోతే ఇటువంటి పనికి మారిన పిల్ల చేసలకి జోలికి భయపడ్డాం. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మానోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా సిక్కుశారం వదిలేసి సన్నాసులాగా తయారైంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.